హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఏంటి ఇవాళ నార్మల్‌గా ఎవ్రీడే చూపించినట్టు హాట్ వాటర్ ఆ వ్యూ చూపియట్లేదు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇవాళ నాకు మార్నింగే ఎగ్జామ్ ఉందనమాట. అందుకే లేవంగానే రెడీ అయిపోయినా. ఇంకా తొందరగా రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయాలి. నిన్న ఇడ్లీ పిండి నానబెట్టినా కదా! సో, ఇవాళ ఇడ్లీ చేసేసుకొని ఎగ్జామ్‌కి వెళ్ళిపోవాలనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి నాకు ఇవాళ ఎగ్జామ్ 12కే అయిపోతది. సో, లంచ్ చేసుకున్న తర్వాత వి ఆర్ గోయింగ్ టు షాపింగ్. అసలైతే ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే ఎవ్రీ వీక్ నేను షాపింగ్ వెళ్తుండే అనమాట. అంటే కొనడానికే కాదు. నాకు హ్యాపీనెస్ వచ్చినా, బాధొచ్చినా, బోర్ కొట్టినా ఏమొచ్చినా గానీ షాపింగ్ వెళ్తుండే అనమాట. మంచిగా కాసేపు అట్లా టైమ్ స్పెండ్ చేసేసి వస్తుండే. కానీ ఒక 6 మంత్స్ నుంచి అస్సలంటే అసలు పోవట్లేదు. నాకే అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులైతుంది నేను షాపింగ్‌కి పోక అని చెప్పేసి. ఐయామ్ సో ఎక్సైటెడ్. ఎంత మంచిగా అనిపిస్తుందో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఎళ్తున్నా కాబట్టి ఫుల్ మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకేమన్నా నచ్చితే కూడా తీసుకుందాము అని అనుకుంటున్నా అనమాట. నాకేంటంటే ఎప్పుడైనా ఏదన్నా ఈవెంట్ ఉంది అనుకోండి, అప్పుడే షాపింగ్ చేయాలి అంటే నాకు ఒక్కటి కూడా నచ్చవనమాట. ఇట్లనే ఊరికనే వెళ్ళినప్పుడు నచ్చితే తీసుకుంటే అవే నేను ఈవెంట్స్‌కి యూజ్ చేసుకుంటా అనమాట. సో, అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు పోయినా గానీ ఏదో ఒకటి తెచ్చుకుంటా. అండ్ అది బాగా యూజ్ కూడా అయిపోతదనమాట. ఇంకొకటేంటంటే ఇలా వ్లాగ్ చేయడము బయట షాప్స్‌లలో అయితే ఫస్ట్ టైమ్. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ షూట్. ఒకవేళ నాకేదైనా నచ్చితే అవి ట్రై చేసినా అయితే తప్పకుండా నేను చూపిస్తా. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా కొనుక్కున్నా గానీ అవి మీకు చూపిచ్చేస్తా. అసలైతే షాపింగ్ నేను చేయడానికి కాదు వెళ్ళేది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య పెళ్లి ఉంది అని చెప్పినా కదా! సో, తన కోసము అని వెళ్తున్నామనమాట. అండ్ ఇట్లనే నా కోసం కాకున్నా ఎవరి కోసమైనా పోతే వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలవదు గానీ నేనైతే ఒక్కటన్నా తీసుకొని వస్తా. నాకేంటో అన్నీ జల్దీ నచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే నా మైండ్‌లో ఆల్రెడీ థాట్స్ ఉంటాయన్నమాట. ఇట్లుంటే బావుంటది, అట్లుంటే బావుంటది అని చెప్పేసి. సో, అవే కనిపియంగానే వెంటనే వితౌట్ నో డిలే ఏం ఆలోచించకుండా తీసేసుకుంటా అనమాట. అసలైతే నేనైతే ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి అసలు షాపింగ్‌కి కూడా పోలే అని చెప్పినా కదా! స్టిల్ ఐ కెన్ హ్యావ్ 10 డ్రెసెస్ అసలు ఏసుకొనివి నా బ్యాగ్‌లో ఇంకా ఉంటాయన్నమాట. కానీ అవి ఎట్లా అంటే నేను బక్కగయినప్పుడు ఏసుకుందామని కొన్ని కొనుక్కుంటా. ఆ బక్కగేమో జల్ది గాను. అయ్యేమో అట్లనే ఉంటాయి. ఇంకా రెడీ అయిపోయినా గైస్, ఎలా ఉంది నా అవుట్‌ఫిట్? నాకైతే నా అవుట్‌ఫిట్‌ని చూస్తే ఏదో ఆఫీస్‌కి ఎళ్తున్నట్టు అనిపిస్తుంది. ప్యాంటు, ఆ షర్ట్ ఏసుకొని. అసలు ఆ ఖర్చు చూడండి. నేనేమో బక్కగవ్వాలి అనుకుంటుంటే రోజు మస్తు తినేసి ఇంకా లావైతున్నా తప్ప బక్కగైతే అవ్వట్లేదు. ఇంకా రెడీ అయిపోయినా కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ పల్లి చట్నీ ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు. ఓకే. ఫోర్త్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి వాటర్. వాటర్ ఏసేసుకొని ఇంతే. ఈ 3 ఏసేసుకొని నేను చట్నీ చేసేసుకుంటా అనమాట. అసలైతే ఇట్లా వీడియో తీసుకుంటా నేను రెడీ అవ్వాలి. అండ్ ప్రతీది వీడియో తీసుకుంటా చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడతది కాబట్టి కొంచెం ఎర్లీగానే చేద్దాము అని అనుకుంటే అది ఎట్ లాస్ట్ మంచిగా టైంకి అయిందనమాట. అంటే టైం ఎక్కువ లేకుండా అయిపోయిందనమాట. ఇంక ఫాస్ట్‌గా అయితే ఇడ్లీ పెట్టేస్తున్నా. ఇంకా ఈ యాంగిల్, ఆ యాంగిల్ అని పట్టించుకోకుండా జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేసేసి ఇంగ ఇడ్లీ పెట్టేస్తున్నా అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా అయితది కదా ఇడ్లీ అవ్వడానికి. అండ్ నా దగ్గర ఉంది కూడా 20 మినిట్సే. నేను ఆ 20 మినిట్స్‌లో ఇడ్లీ అవ్వాలి, నేను తినాలి, నేను బయలుదేరాలి కూడా. కానీ ఇంత చల్లగుంది కదా! ఇడ్లీ కొంచెం కూడా పొంగలేదు. అసలు కొంచెం గట్టిగొచ్చినాయి అన్నమాట ఇడ్లీలు. అండ్ రవ్వ కూడా చాలా లావుండే. సో, రవ్వ అనిపిచ్చింది. అస్సలంటే అసలు నచ్చలేదు. అసలు ఇడ్లీ తినక చాలా రోజులైపోతుంది. నేను జేషి అని వాళ్ళకి చేస్తే అట్లా అయిపోయిందనమాట. ఐయామ్ సో సాడ్. ఇంకా నాకు టైం అయితుంది కదా అని నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఈ పెద్ద ఇడ్లీలతో పాటు చిన్న ట్రేలో బటన్ ఇడ్లీస్ ఉంటాయి కదా! అవి కూడా పెట్టేసుకొని చేసేసుకుంటే ఫస్ట్ అవి అయిపోతాయి కదా! అవి అయిపోయిన తర్వాత తీసేసుకొని అవి తినేసే లోపు ఆ పెద్దది కూడా ఒకటి అయితది అని చెప్పేసి అట్లా చిన్న దాంట్లో కూడా ఏసేసుకున్నా అనమాట. అండ్ ఆగమాగంలో ఏసేసరికి మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇట్లా బ్యాటర్ స్ప్రెడ్ అయిపోయింది అంటే ఇడ్లీలు చూడండి అన్నీ అతుక్కొని అట్టులాగా వచ్చిందనమాట. బట్ ఇట్స్ ఓకే. ఇంక తినడానికి ఏ షేప్ అయితే ఏముంది ఉడికితే చాలు అనుకోని దనదన తీసేస్తున్నా. బట్ ఇలా చిన్న ఇడ్లీలు తింటే మంచిగా అనిపిస్తదనమాట. నేను జనరల్‌గా ఇడ్లీలోకి చట్నీ తినా అనమాట. చట్నీలోకి ఇడ్లీ తింటా. అంటే చట్నీలో మొత్తం ఇడ్లీ అంతా ముంచుకొని తింటా. సో, ఎట్లా అంటే నేను హార్డ్‌లీ 2, 3 ఇడ్లీసే తినగలుగుతా అనమాట. ఎందుకంటే నేను చట్నీ ఎక్కువ తింటా కాబట్టి. అందుకే నాకు ఆ బటన్ ఇడ్లీస్ సరిపోతాయి. కానీ ఇంగ నేను మళ్ళా వచ్చేసరికి లేట్ అయిపోతదేమో, మళ్ళా ఆకలైతే ఎందుకులే అని చెప్పేసి ఒకటి ఎక్స్‌ట్రానే పెట్టుకున్నా అనమాట ఇడ్లీ. అసలైతే ఒక
ఒకవేళ తక్కువ తిన్నాము అంటే ఎగ్జామ్‌లో ఆకలి అయితదేమో అని అనిపిస్తది. ఇట్లా ఎక్కువ తిన్నానంటే ఇంక పొయ్యి ఆడ నిద్ర వస్తా ఉంటదనమాట. మబ్బు మబ్బు అనిపిస్తది. అసలు ఏం చేయాలనో అర్థంగానే కాదు నాకైతే. 2 కూడా ప్రాబ్లమే నాకు. అప్పుడప్పుడు అనిపిస్తది కష్టమే నాతోటి అని చెప్పి. ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని తినేస్తున్నా. కానీ ఇవాళ ఫాస్ట్‌గా తినేసిన. ఫస్ట్ ఒకటొచ్చేసి ఇడ్లీ పొంగలేదు. అదేమో రవ్వ రవ్వ ఉంది. అండ్ నాకేమో టైం అయిపోతుంది. సో, ఇడ్లీ తిన్న ఫీలింగే రాలేదనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ తోటి. కానీ చట్నీ అయితే మంచిగుండే. హార్డ్‌లీ 5 మినిట్స్‌లో తినేసినా అనమాట నేను ఇడ్లీ. ఇంకా సెంటర్‌కి బయలుదేరిపోతున్నా. కావాల్సిన అడ్మిట్ కార్డు, స్కార్ఫ్ మస్ట్ అండ్ షుడ్, ఫోను ఇవన్నీ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను డిక్కీలో పెట్టేసుకుంటా. అక్కడ బ్యాగేజ్ కౌంటర్‌లో కూడా ఇయ్యొచ్చు గానీ ఇంక ఎందుకులే అని చెప్పేసి డిక్కీలో పెట్టుకుంటా. పోతే అయితే ధూళి తీరుతది నాకైతే. కానీ కిందికొచ్చిన తర్వాత నేను మర్చిపోయింది ఏందంటే నిన్న నైట్ నేను హెల్మెట్ తీసుకొని పోయిన పైకి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి. నేను జనరల్‌గా పెట్టుకుంటున్నా కాబట్టి. కానీ అట్లనే మర్చిపోయి వచ్చిన పైన్నే. మళ్ళా పైకి పోయేంత టైం లేదు అని చెప్పేసి ఇంక అట్లనే వెళ్ళిపోతున్నా అనమాట. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్‌గా నాకు 10:15కి అట్లా ఉందనమాట రిపోర్టింగ్ టైమ్. కానీ దానికంటే ముందే వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వచ్చిందంటే తనకి 10కి అయిపోతదనమాట. సో, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా నేను మళ్ళా సెంటర్‌కి వెళ్ళిపోవాలి అనమాట. అందుకే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నా. అండ్ పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి ఇవాళ. సెంటర్‌కి వెళ్ళిపోయినా తనని డ్రాప్ చేసేసి వచ్చేసినా అనమాట. కానీ అసలైతే నేను ఎగ్జాక్ట్‌గా 10:15కి అట్లా వచ్చినా. కానీ లోపలికి అసలు పంపియలేదనమాట. చాలా సేపు దాకా ఒక సిస్టమ్ రీస్టార్ట్ కావట్లేదు అని చెప్పేసి. అసలైతే ఇద్దరు పడిపోయినరు అక్కడనే. అసలు పెద్ద టెంట్ ఎయ్యొచ్చు కదా ముందు నిల్చునడానికి, వెయిట్ చేయడానికి. అసలేమెయ్యలేదు. అందుకే ఆ ఎండకి పడిపోయినారసలు. ఇంకా దీని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసినా. వాళ్ళ ఇంట్లోనే లంచ్, చికెన్ కర్రీ, అన్నం ఉండే అనమాట. ఇంక తినేసిన తర్వాత షాపింగ్‌కెళ్ళిపోయినాం. ఇక్కడ ఈ శారీస్ నాకెందుకో నచ్చినాయి. నాకెందుకో ఓల్డ్ మోడల్ శారీసే నచ్చుతాయి అనమాట. రీసెంట్‌గా వచ్చిన మోడల్స్ ఎందుకో అసలుకే నచ్చవు. యాక్చువల్‌గా వచ్చిన పర్పస్ మర్చిపోయి ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి దాంతోటి ఆడుకుంటున్నా. అసలైతే ఫుల్లు ట్యాన్ అయిపోయినా. నేనంటే జనరల్‌గా ఫ్రంట్ కెమెరాలో ఫిల్టర్ ఉంటది కాబట్టి మీకట్లా కనిపిస్తుంది గానీ నేనేమంత తెల్లగా ఏమి ఉండా అనమాట. అంత ఫిల్టర్‌మయం అది. ఇంకా డ్రెసెస్ చూస్తే నచ్చలేవని చెప్పేసి ఇంకా క్లాతే తీసుకుందామని వచ్చినాము. అసలు చూసినారా ఎంత బాగున్నాయో క్లాత్స్ అయితే. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. ఐ విల్ 100%గా నేనైతే ఇవన్నీ తీసుకొని మంచిగా ఫ్యాబ్రిక్ ఏదైనా మంచి డిజైన్ చేసుకుంటా అని అనిపించింది. అసలు ఈ షాప్‌లో అయితే అసలు నచ్చని ఫ్యాబ్రిక్ అంటూ ఏమి ఉండదనమాట. అన్నీ బాగుంటాయి. ఫ్యాబ్రిక్స్ బాగానే ఉంటాయి. డబ్బులే బాగుండవు. నేను చెప్పినట్టు ఎక్కువ షూట్ చేయలేకపోయినా అనమాట. బట్ మెల్లమెల్లగా చూద్దాం. దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటది. మెల్లమెల్లగా అలవాటైతదేమో నాకు. ఇంకా మేము వచ్చేసరికి 6:30 అట్లా అయిపోయిందనమాట. యాక్చువల్‌గా ఇవాళ మార్నింగ్ డ్యాడీ చికెన్ తెచ్చిండు. కానీ నేనే వండొద్దు అని చెప్పిన. డ్యాడీ ఏమో ఫంక్షన్‌కెళ్తుండు. నేనేమో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే తినేస్తా కాబట్టి ఎందుకులే అప్పుడు చేసుకోవడం, వేడి వేడిగా ఈవినింగే చేసుకుందాము అని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయి అని చెప్పిన అనమాట. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేసిండు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నా అనమాట. అండ్ ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడీ కూడా. కానీ ఇవాళ కొంచెం ఆగమాగం అయింది. అందుకే నేను డీటెయిల్డ్‌గా రెసిపీ ఏమి చూపియలేకపోతున్నా. ఇక్కడైతే చికెన్ కర్రీలోకి నేను ఫుల్ ఆనియన్స్ వేసుకొని చూసినట్టు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్‌గా వచ్చేటట్టు వేయించుకోవాలి అనమాట. జస్ట్ లైక్ మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అట్లనే చేసేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా వేసేసుకుంటున్నా. అండ్ దీని తర్వాత నార్మలే అంతా. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ ఆనియన్స్ తోటే ఫ్లేవర్ అనమాట ఆ చికెన్‌కి. అండ్ దీంట్లో మసాలా కూడా ఏమి ఎక్కువ పడదు. జస్ట్ నేను చేసే మసాలా అయితే ఆల్మోస్ట్ ఒక 3, 4 వీడియోస్‌లో అయితే ఇప్పటివరకు చూపించుంటా. బట్ దట్ ఈస్ కొబ్బరి మసాలా అనమాట. కొన్ని కొబ్బరి అండ్ మనకి నచ్చినన్ని స్పైసెస్ వేసేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. ఆ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అసలు వేసుకోకున్నా అని ఏం కాదు కానీ మాకేంటంటే కొంచెం ఘాటుగా తినాలని ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెమే మసాలా వేసిన. అండ్ ఇదేమి గ్రేవీ కర్రీ కాదు. థిక్ గ్రేవీ ఉంటదనమాట. జస్ట్ పీస్‌కి అంటుకొని ఉన్నట్టే ఉంటది. బట్ పక్కా ట్రై చేయండి. ఫుల్ ఆనియన్స్ వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్‌గా అయ్యేలాగా ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ వస్తదనమాట. అండ్ చికెన్ అక్కడ అయితుంటే నేనైతే ఇక్కడ చికెన్ పకోడీ వేసేస్తున్నా. ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెనే అనమాట. జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసిండు. దాంట్లోకి కొంచెం బేసన్ పౌడర్ వేసేసుకొని కరివేపాకు ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసేసుకొని దాని తర్వాత ఫుల్ పచ్చిమిర్చి వేయాలన్నమాట. మంచిగా పచ్చిమిర్చి కూడా చికెన్ తోటి ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ కి కూడా. ఇక్కడ టేస్టింగ్ అనమాట. అసలు చికెన్ మనం అదంతా కలిపిన తర్వాత టేస్ట్ చేయలేం కదా. అందుకే ఒక టేస్ట్ చేస్తున్నా. ఉప్పు అన్ని సరిపోయినాయి లేదా అని చెప్పేసి. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. అండ్ ఫుల్ మంచిగా ఉడికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూన్ మంచిగా
మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి లోపలికి ఫుల్ అంటే ఫుల్ మంచిగా పోయిందనమాట ఉప్పు కారం అంతా జ్యూసీ అయింది ఫుల్ అంటే ఫుల్ మంచిగా. అండ్ ఇవాళ డిన్నర్ లోకి వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండ్ చపాతీ అనమాట. అసలైతే దిస్ ఇస్ మై మోస్ట్ కంఫర్ట్ ఫుడ్. నాకు ఎంత ఇష్టమో చికెన్ పకోడీ కాదులేండి, అప్పుడప్పుడే చికెన్ పకోడీ, అండ్ అది కూడా 2-3 months కి ఒక్కసారి అనుకోవచ్చు. అసలు ఆ 2-3 months కి కూడా ఒకసారి నేను చేయట్లేదు ఈ మధ్య. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అనుకుంటా చికెన్ పకోడీ చేసి. అండ్ మా డాడీకి నేను చేసే చికెన్ పకోడీ ఇష్టం అనమాట. ఇంట్లో ఏంటంటే మనుషులు ఉంటే చేయబుద్ధి అవుతుంది, ఇద్దరికి అంటే అబ్బా ఏం చేసుకుంటాంలే అని అనుకుంటాము. ఇవాళ అయితే కొంచెం ఇద్దరు ఎక్స్ట్రా ఉండే అనమాట, అందుకే చేసేసిన చికెన్ పకోడీ కూడా. చూసినారా ఎంత టెంప్టింగ్ ఉందో. యాక్చువల్గా మొత్తం ఇదంతా చేసుకున్న తర్వాత అదంతా సదురుకొని ఆల్మోస్ట్ 1 hour అయిందనమాట చికెన్ పకోడీ కూడా చేసి. అండ్ 10 minutesకే ఈ మధ్య చల్లగా అయిపోతుంది కదా, చల్లగా అయిపోయింది. బట్ టేస్ట్ ఈజ్ యమ్ అంటే యమ్ ఉండే అనమాట. మంచిగా నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటా తిన్నాం అనమాట. ఒక 1 hour అట్లా తిన్నాము. తను ఇవాళ నైట్ ఉంటుంది, మేము నైట్ వచ్చేస్తున్నాము. అసలు ఇట్లా అయితే అట్లీస్ట్ ఒక 2-3 months కన్నా ఒకసారన్నా నైట్ అవుట్ చేస్తాం అనమాట. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మా ఇద్దరికి ఉన్న స్ట్రెస్ నాది దానికి చెప్తుంది, అది నాకు చెప్తుంది అట్లా. సో ఇంకా తినేసేసి వి ఎంజాయ్డ్ అవర్ టైం అనమాట. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.